సీనియర్స్ దగ్గర ఉన్న ఈ 2 ఏళ్లలోనే ఈ వాళ్ళు ఏం చేశారు సీనియర్స్, ఈ డైవర్స్ కేసులకు ఇది అసలు కరెక్ట్ కాదండి, ఒక ఫ్యామిలీ కోర్టు పెట్టాలి అని వేశారు. వేసినప్పుడు నిజానికి ఆ కేసు కూడా నేను వాదించాను ఒక స్టేజ్లోని. కోర్టు శాంక్షన్ చేసింది ఫ్యామిలీ కోర్ట్ అని. అప్పుడు ఒక్క ఫ్యామిలీ కోర్టు పెట్టారు ఎక్కడ మన సివిల్ కోర్టులోని హైదరాబాద్లో. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ కోర్టు కావాలి, ఇంకో ఫ్యామిలీ కోర్టు కావాలి అని చెప్పేసి వేశారు. అలాగే ఫ్యామిలీ కోర్ట్స్ పెరుగుకుంటూ వచ్చాయి. కానీ నా ప్రయాణంలోని ఈ ఫస్ట్ 11 ఇయర్స్లోని నాకు డైవర్స్ కేసులు లేవు. ఎందుకంటే నేను హైకోర్టులో ఎస్టాబ్లిష్ అయిపోయాను. ఇంకా ల్యాండ్ మ్యాటర్స్ చేస్తున్నాను, అలా వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. మంచి మంచి మ్యాటర్స్. తర్వాత కూడా సెన్సేషనల్ మ్యాటర్ లా కాలేజెస్ మ్యాటర్ చేశాను, ప్రైవేట్ లా కాలేజెస్ మ్యాటరు. ఆ ప్రైవేట్ లా కాలేజెస్ మ్యాటర్స్లోని నాకు అదర్ సైడ్ అడ్వకేట్స్, అడిషనల్ అడ్వకేట్స్ జనరల్ జస్టిస్ రమణ గారు, అంటే పూర్వ చీఫ్ జస్టిస్ జస్టిస్ చలమేశ్వర్ గారు, ఇటువంటి అడ్వకేట్స్ అంటే గొప్ప గొప్ప అడ్వకేట్స్తో ఇంకా అది కూడా జరిగింది. ఆ తర్వాత నేను ఆంధ్రనాట్యం అనేటటువంటి అదొక గొప్ప కల్చరల్ కేసు ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ 11 ఇయర్స్ ఇలా ఈ 11 ఇయర్స్ అయిపోయింది. ఆ నెక్స్ట్ 11 ఇయర్స్ ప్రయాణంలోని నేను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ స్టాండింగ్ కౌన్సిల్గా అపాయింట్ అయ్యాను లక్కీలీ. దాంట్లోని కొన్ని వందలు సర్వీస్ మ్యాటర్స్, కొన్ని లక్షల కేసులు, వేల కేసులు చేశాను, లక్షలు అనలేము. అందులోని కొన్ని వేల సర్వీస్ మ్యాటర్స్ చేశాను, నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను. తర్వాత ఎక్విజిషన్ మ్యాటర్స్, ల్యాండ్ ఎక్విజిషన్స్ చేశాను. ఆ తర్వాత మిగతా కేసులు వాటర్స్కి సంబంధించిన అపార్ట్మెంట్స్ ఇవి అవి కేసులు చేశాను. తర్వాత మళ్ళీ అలా ఒక 11 ఇయర్స్ గడిచిపోయింది. 11 ఇయర్స్ లో సెకండ్ 11 ఇయర్స్ లో మీకు ఎక్కడ కూడా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా అక్కడ నో. తర్వాత థర్డ్ స్టేజ్ మీరు వచ్చినప్పుడు ఈ 11 ఇయర్స్లో, ఈ 11 ఇయర్స్లో అయితే ఒకటేంటే ఈ 22 ఇయర్స్లో మాత్రము నాకు ఉండేటటువంటి ఒకటి ఉంది కదా మైండ్లోని, సోషల్ యాక్టివిజం. ఈ సోషల్ యాక్టివిజంలో సమాజంలోని నేను హైకోర్టులో బిజీగా ఉన్నా, లీగల్ ఎయిడ్ సర్వీస్, లీగల్ ఎయిడ్ అని ఒక అసోసియేషన్ నేను పెట్టుకున్నాను. మా ఇంటి దగ్గర పెట్టుకొని ఇలాంటి ఏమన్నా గొడవలు వచ్చిన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించి సుమారు ఒక 500 కుటుంబాలను కలిపానండి. అక్కడనే కౌన్సిలింగ్ చేసి మీడియేషన్ చేసి, అంటే ఈ మీడియేషన్ అన్న కాన్సెప్ట్ అప్పుడు లేదు. నేను మాట్లాడిన మొదట 11 ఏళ్ళ ఇదిలోని కోర్టులో కానివ్వండి, న్యాయ వ్యవస్థలోని మీడియేషన్ సెంటర్స్ అని పెట్టలేదు. ఫ్యామిలీ కోర్ట్స్ లేవు కదా, ఫ్యామిలీ కోర్ట్స్ లేనప్పుడు కౌన్సిలింగ్ కాన్సెప్ట్ కూడా లేదు. ఈ ఫ్యామిలీ కోర్ట్స్ లేవు కాబట్టి కౌన్సిలింగ్ కాన్సెప్ట్ కూడా లేదు. అంటే ఏంటంటే కౌన్సిలింగ్ అన్నది కేవలం నేను చెప్పినట్టు మహిళా దక్షత సమితి కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి. నిజంగా అప్పుడు మహిళా సంఘాలు అండి, మరి ఇదొకటి నేను చెప్పాలి తప్పకుండా. మహిళా సంఘాలు శ్రీమతి సంధ్య లాంటి వాళ్ళు కానివ్వండి, దేవి లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎనలేని సేవను చేశారు. వాళ్ళ సేవలు నిజం చెప్పాలంటే ఫ్యామిలీ కోర్ట్స్ లేనప్పుడు, ఈ కౌన్సిలింగ్స్ లేనప్పుడు, మీడియేషన్స్ లేనప్పుడు వారు ఆ పాత్ర పోషించారని చెప్పాలి. న్యాయవాద వృత్తిలో ఉండి నిజానికి నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఐ వాజ్ వెరీ బిజీ ఇన్ హైకోర్ట్ మ్యాటర్స్. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా ఇంటి దగ్గర ఒకటి పెట్టి నా ప్రతి వారంలోని 2 రోజులు దానికి నేను కేటాయించి కౌన్సిలింగ్స్ చేసి ఒక 500 కుటుంబాల మటుకు ఆ రోజు నేను ఆ కాలంలో నేను కలపగలిగాను. ఇది నేను మాట్లాడేది 22 ఏళ్ల ప్రయాణంలో. బట్ ఈరోజు 5 కుటుంబాలు కూడా మనం కలపలేము. ఈ నెక్స్ట్ 11 ఇయర్స్ దగ్గరకు వచ్చేసరికి ఫ్యామిలీ కోర్ట్స్ ఇప్పుడు లాస్ట్ ఈ 22 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ 22 ఇయర్స్లో ఇంకొక విషయం చెప్పాలి. అంటే హౌ సోషల్ యాక్టివిస్ట్గా అంటే నేను నా పర్సనల్గా ఎన్ని వదులుకున్నాను అన్న దాని విషయానికి వస్తే, క్రిమినల్ కేసెస్ సైడ్ నేను వెళ్ళలేదు. అది ఒక అమాయకత్వమే అని చెప్పచ్చు. దానికి కారణం ఏంటంటే ఒక కేసు ఫస్ట్ 11 ఇయర్స్ దాంట్లోనే నాకు ఒక కేసు వచ్చిందండి. అదేంటంటే సామూహికంగా రేప్ చేసిన కేసు, ఒక చిన్న అమ్మాయిని. ఆ కేసులో నేను ఒక 11 పీపుల్ ఏమో నాకు గుర్తులేదండి, 11 మంది ఏమో అక్యూజ్డ్ ఉన్నారు. ఉన్నప్పుడు దాంట్లో పెద్ద పెద్ద అడ్వకేట్స్ని, చాలా మేధావుల్ని, పెద్దల్ని పెట్టారు. కొద్దిమందికి ఇది రాలేదండి, బెయిల్ రాలేదు. ఆ అదృష్టమో ఏంటో నాకు తెలియదు, కానీ నేను వేస్తే ఆ రానటువంటి వాళ్ళకి నా కేసులో వచ్చింది.
అది మరి మేబీ ఎంకరేజ్ చేయడానికో ఏదో ఇచ్చినట్టున్నారు, నాకు సరిగ్గా గుర్తులేదు, పెద్ద అంత లా కూడా గుర్తులేదు. చేశాను. చేసి నేను శ్రీధర్ గారికి చెప్పాను, నేను ఈ కేసులో నేను చేసేసాను, బెయిల్ తెచ్చాను. అంటే చిన్నతనంలోని మనకి ఎప్పుడైతే అంత అవగాహన ఉండదో మనం చాలా మేధావులమని అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో నేను అన్నాను, చూడు వాళ్ళు ఎవరు తీసుకురాలేదు, నేను తెచ్చేసాను. ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి, మేబీ అనుకొని ఉండొచ్చు పిచ్చిది అని అనుకున్నారేమో మరి, నవ్వారు. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అలాగని అన్నాను. యూ మస్ట్ అప్రిషియేట్ మీ, ఎందుకు నవ్వుతున్నావు అంటే, నువ్వు చేసింది ఒక విధంగా లీగల్గా యూఆర్, అంటే మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకు సమాధానం నేను అక్కడికే వచ్చాను. నువ్వు చేసింది లీగల్గా ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ యూ, బట్ సోషల్గా నువ్వు తప్పు చేసావు, ధార్మికంగా నువ్వు తప్పు చేసావు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఎవిడెన్సెస్ అన్నీ కూడా ట్యాంపర్ చేస్తారు. దానివల్ల ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి ఇంకా నివృత్తి నిష్కృతి ఉండదు, ఇంకా వాళ్ళు తప్పించేసుకుంటారు అని. అది నా మనసు మీద చాలా ముద్రపడ్డదండి ఆ చిన్నతనంలో. అసలు ఆ ముద్ర ఎంత పడ్డదంటే, అసలు క్రిమినల్స్ కేసులు జోలికే పోకూడదన్నంత ముద్రపడి నేను క్రిమినల్ సైడ్లో వెళ్ళలేదు. ప్రాక్టీస్ అసలు కంప్లీట్లీ ఐ స్టాప్డ్, నేను తీసుకోవడం మానేశాను. కానీ నిజం చెప్పాలంటే నేను తీసుకొని ఉంటే నిజంగా చాలా కేసుల్లోనే నేను న్యాయం చేసేటటువంటి అవకాశం ఉండేదేమో. ఎనీవే నేను తీసుకోలేదు. అది ఒక చేంజ్ నా ఇదిలోని. తర్వాత ఈ 22 years అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ 11 years ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఫ్యామిలీ కోర్ట్స్ ఎక్కువైపోయి మరి నేను ఈ ప్రాక్టీసులు లోని ఈ ప్రాక్టీస్ చేస్తూ కూడా ఈ సోషల్ యాక్టివిజం చేస్తూ ఉన్నాను కదా, దాంతో ఈవిడైతే మనకి న్యాయం చేస్తుంది, ఈవిడైతే కొంచెం ఒక వింటారు మనం చెప్పింది అనేటువంటి ఆలోచనతో చాలామంది నా దగ్గర రావడం మొదలెట్టారు. మొదలు పెడితే కేసులు మాత్రం చేసేదాన్ని కాదు, ఎందుకంటే నాకు హైకోర్టులోని మనం ఫ్యామిలీ మ్యాటర్స్ చేయడానికి ఉండదు. ఫస్ట్ మన ఫ్యామిలీ కోర్టు నుంచి అప్పీల్స్ మాత్రమే అక్కడ చేస్తారు, ఒక బెంచ్ మాత్రమే ఉంటుంది ఫ్యామిలీ మ్యాటర్. హైకోర్టు ఈజ్ ఆల్వేస్ డిస్ప్యూట్ బిట్వీన్ ప్రైవేట్ పర్సన్ అండ్ గవర్నమెంట్కి ప్రైవేట్ పర్సన్స్కి మధ్యన జరిగేటటువంటి వివాదాలే హైకోర్టు చూస్తూ ఉంటుంది. సో నేను అలా ఉండగా ఇక్కడ ఏమైందంటే నా మీడియా వచ్చిందండి. ఈ 11 yearsలోని మీడియా స్టార్ట్ అయింది. ఒక కొత్త ఇది సినిమా పోయి మీడియా అన్నది మొదలైన కాలం. ఈ మీడియాలోని శాటిలైట్ ఛానల్స్లోని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ నేను అంటే నా జీవితంలో ప్రతి వ్యక్తిని నేను మర్చిపోలేను. ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త దిశలో నన్ను తీసుకెళ్ళినటువంటి వారిలో నీల్ అనేటటువంటి TV5లోని వారు పనిచేస్తూ ఉండేవారు. నీల్, NEEL. ఈ నీల్ అనే అతను ఒకరోజు నన్నును శ్రీధర్ గారిని కలిసి, నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను, ఈ ప్రోగ్రామ్ మీరు చెయ్యాలి అని అన్నారు. అంటే అప్పటికే నేను ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఈ సోషల్ ఇది కాకుండా నేను కల్చరల్ యాక్టివిస్ట్ని. 3000 సభలు ప్రిసైడ్ చేశానండి నేను. ఈ 3000 సభల్లోని చూడనటువంటి మంత్రులు లేరు, చూడనటువంటి కళాకారులు లేరు, చూడనటువంటి సాహితీవేత్తలు లేరు. అందరితోని నాకు సమాజంలోని ఇంకా నెలకి 30 రోజుల్లోని 30 రోజులు సభలే. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ 7:30కి వెళ్ళిపోవడం, సభ చేసుకోవడం, 9ంటికి రావడం, మళ్ళీ 9ంటికి కూర్చొని 12 మటుకు డిక్టేషన్ ఇవ్వడం. ఇదే ఇంకా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితోనూ ఒక 800 కార్యక్రమాలు, మాడుగుల నాగఫణి శర్మ గారు, సినిమాలో ఇటు రామానాయుడు గారు, జయప్రద, ఇలా అందరితోని, ఇంకా మురళీమోహన్ గారు, తమ్మినేని సీతారాము, అంటే లబ్ధ ప్రతిష్ఠలందరితోని నేను కార్యక్రమాలు చేస్తూ ఉండేదాన్ని. దీంతో ఇక్కడ ఏంటంటే నాకు కళలు అంటే చాలా ఇష్టము, కళాకారులు అంటే చాలా గౌరవం. దాంతో నాకున్న బిజీ షెడ్యూల్ నుంచి ఒక రిలీఫ్ వచ్చేది. ఇంత గొప్ప వాళ్ళతో కూర్చొని నేర్చుకునేటటువంటి అవకాశం వచ్చింది. సమాజం నుంచి కట్ ఆఫ్ కాకుండా నాకు అవకాశం కలిగింది. ఇప్పుడు న్యాయవాదులు అంటే ఎలా ఉంటుందంటే అండి, పాపం ఎవ్రీ అడ్వకేట్ ఈజ్ సో బిజీ అండి. రాత్రి సాయంత్రం 6 మటుకు కోర్టులో అయిపోతుంది. అక్కడ నుంచి ఆఫీస్లో పోయి వాళ్ళు ఆఫీస్లో పడ్డారంటే 12 అవుతుందండి. ఇంకా మాకు ప్రపంచం ఎటు చూసినా ఆ హైకోర్టు ప్రాంగణం, ఏ కోర్టు అయినా ఆ కోర్టు ప్రాంగణం మా ఆఫీస్. బయట సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది మాకు అవగాహన లేదు. ఇప్పుడంటే ఫోన్లు వచ్చేసి యూట్యూబ్లు చూస్తున్నాను, కానీ అప్పుడు అవకాశం లేదు. సో అటువంటి పరిస్థితుల్లో సమాజంతో డైరెక్ట్ కనెక్షన్ వచ్చేటటువంటి అవకాశం నాకు లభించింది. దాంతో నాకేమైందంటే సమాజాన్ని చదివేటటువంటి అవకాశం కూడా, ఏ స్థాయి వాళ్ళు ఎలా ఉంటారు, ఎవరికి ఏం జరుగుతుంది అన్నది సమాజంతో ఆల్వేస్ నేను కనెక్ట్ అయ్యి ఉండేటటువంటి అవకాశం కలిగింది. దాంతో ఏమైంది, ఎప్పుడైతే